రాజుపాలెంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు రాజుపాలెం ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గడ్డిపర్తి కోటిరత్నం అధ్యక్షతన జరగగా, ఈ కార్యక్రమంలో డిబిఆర్సి స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి హేమలత ముఖ్య అతిథిగా హాజరై యువతీ యువకులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అలాగే స్కిల్స్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి కోర్సును వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ వెలుగు ఆఫీస్ నుండి ఏపీఎం శివకుమార్ మాట్లాడుతూ డిఆర్డీఏ ద్వారా ఉన్నటువంటి ఉచిత యువతీ యువకులకు ట్రైనింగ్స్ గురించి, జీవనోపాధుల గురించి నైపుణ్య శిక్షణ ద్వారా అవకాశాలపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ వెలుగు ఆఫీస్ నుండి ఏపీఎం శివకుమార్ మాట్లాడుతూ డిఆర్డీఏ ద్వారా విన్నటువంటి యువతీ యువకులకు ట్రైనింగ్స్ గురించి, జీవనోపాధుల గురించి నైపుణ్య శిక్షణల ద్వారా అవకాశాలపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల పరిపాలనాధికారి ఎం ప్రసాద్ మాట్లాడుతూ యువత ఉపాధి సాధనలో నైపుణ్య అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న వివిధ శిక్షణ మరియు ఉపాధి అంశాలపై అవగాహన పెంచుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిటీ నుండి ధనుశ్రీ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ద్వారా యూత్కు మరియు మహిళలకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు మరియు మండల అధికారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.